నమస్తే, myself Shravani. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురవేస్తాం. సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. కాకతీయ కెనాల్ ద్వారా దిగువకి నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం. బీఆర్ఎస్ భారీగా అప్పులు చేసిందని మేడిపల్లి సత్యం ఆరోపణ. ఉద్యమకారులకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం. భూపోరాటం ప్రారంభించిన జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇక వార్తల్లోని వివరాలు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లోని త్రిదా హోటల్లో జిల్లాలోని బీజేపీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల ప్రణాళికలపై పలు సూచనలు సలహాలు అందించారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ కార్పొరేటర్స్ టికెట్ల విషయంలో పైరవీలు మొహమాటాలకు తావు లేదని స్పష్టం చేశారు. సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు గుర్రాలకే పార్టీ నాయకత్వం బీజేపీ టికెట్లు కేటాయిస్తుందన్నారు. టికెట్లు లభించని నాయకులకు పార్టీ పరంగా నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, పార్టీలు మారాలి అనుకునేవారు రాజకీయ భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకోవద్దని సూచించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. బోగస్ ఓట్లు ఉన్నాయని వార్తలు వస్తున్నాయని, వీటిపైన అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి శంకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, వాసాల రమేష్, రాజేంద్ర ప్రసాద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి ఈ మున్సిపాలిటీస్ కార్పొరేషన్ 100% గెలవాలి. దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రపతి ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. తమిళనాడు, బెంగాల్, యూపీ ఎలక్షన్ తర్వాత కేంద్ర నాయకత్వం మొత్తం కూడా దృష్టి పట్టేది కేవలం తెలంగాణ, కర్ణాటక. ఈ 2 రాష్ట్రాల్లో మన లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్. లోవర్ మానేరు జలాశయం నుంచి దిగువ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ ఇరిగేషన్ సర్కిల్ 2 ఎస్సీ రమేష్ తో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హెడ్ రెగ్యులేటర్ వద్ద స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. కరీంనగర్ లోయరు మానేరు డ్యాం నుండి కాకతీయ కాల్వ ద్వారా దిగువ ఆయకట్టుకు ఎమ్మెల్యే సత్యనారాయణ, ఏసీ రమేష్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేసి జలాశయంలో పువ్వులను వదిలారు. మొదట 500 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు సాయంత్రం వరకు 5000 క్యూసెక్లకు పెంచుతామని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన ప్రారంభమైన నీటి విడుదల మార్చి 31 వరకు కొనసాగుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఏసీ రమేష్ తెలిపారు. వారాబందీ ప్రకారం వారం రోజులు ఆన్, 8 రోజులు ఆఫ్ పద్ధతిన నీటి విడుదల కొనసాగుతుందని అన్నారు. జోన్ 1 పరిధిలో 7 రోజులు ఆన్, జోన్ 2 పరిధిలో 8 రోజుల ఆన్ పద్ధతిన నీటి విడుదల జరుగుతుందన్నారు. ఎల్ఎండి నుండి కోదాడ వరకు దిగువ ప్రాంతాన 6.90 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆరుతడి పంటలు వేసుకుని నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నీటి విడుదల కార్యక్రమం ఈ రోజు నుండి 6 నెలల పాటు 6 తడులకు విడుదల చేస్తా ఉన్నాం. కాబట్టి రైతులు కూడా సకాలంలో విత్తనాలు, వరి నాళ్ళు వేసి ఈ నీటిని వినియోగించుకోవాలి. కాబట్టి దయచేసి మళ్ళీ ఇవ్వండి, మధ్యలో ఆపిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులు పెట్టకుండా రైతులందరూ కూడా అర్థం చేసుకొని 31 డిసెంబర్ నుండి
దాదాపుగా 31 మార్చి వరకు నీటి విడుదల కార్యక్రమం ఉంటుంది కాబట్టి సరి చూసుకోవాలని కోరుతూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీటర్ల నుండి 346 అంటే ఈ జోన్లో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నుండి సూర్యాపేట జిల్లా మూతె మండలం వరకు 3,39,154 ఎకరాలు. వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, పాలేరు, మదిర, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ మండలాలు నియోజకవర్గాలు. ఈ నీటి కోసం ఆన్ అండ్ ఆఫ్ విధానం ద్వారా మొత్తం 90 రోజులు 6 తడులు ఇచ్చబడతాయి. పంచాయతీ ఫలితాల విజయోత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయనున్నామని చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలందరి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 10 ఏళ్ల కాలంలో అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే కొత్తగా 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు 70,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ప్రతి రేషన్ కార్డు లబ్దిదారుడికి సన్నబియ్యం అందిస్తున్నామని, బీఆర్ఎస్ బీజేపీలు కన్నులేని కబోదుల్లాగా మారి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అధికారం పోయాక కేసీఆర్ అసెంబ్లీలో కూర్చునేందుకు నామోషి అవుతున్నారని చెప్పారు. అందుకే 2 నిమిషాలు ఉండి అటెండెన్స్ వేసుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మాని ప్రజల పక్షాన నిలవాలని కోరారు. పెండింగ్ లో ఉన్న చొప్పదండి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని హామీ ఇచ్చారు. 2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన కేసీఆర్ కొండగట్టుకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కొండగట్టుకు నిధులు కేటాయించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలియజేశారు. కొండగట్టుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేస్తామన్నారు. జేఎన్టీయూ కళాశాల యూనివర్సిటీగా మారబోతుందని చెప్పారు. ఈ సమావేశంలో మేడిపల్లి సత్యంతో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల పరిపాలన ముగిసింది. ప్రజలందరూ కూడా 2 సంవత్సరాల కిందట ఈ రాష్ట్రంలో నియంత పాలన పోవాలి, నిరంకుశ పాలన పోవాలి, ప్రజా పరిపాలన రావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ, కవులు, కళాకారులు, మేధావులందరూ, విద్యార్థులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకొని ఆ రోజు ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారు 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాడు. మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇస్తే 10 సంవత్సరాలు 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలను ఏ రోజు కలవకుండా ప్రజలకు దూరంగా వారి పరిపాలన ఏ విధంగా కొనసాగిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రం అప్పుల కుప్ప అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఏ మాత్రం కూడా వెనక్కి పోవద్దని చెప్పి ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, గతంలో బీఆర్ఎస్ చేసిన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే కొత్తగా మేము ఎన్నికల సమయంలో చెప్పినట్టు దాదాపు ఇప్పటికీ 6 గ్యారంటీల్లో 80% పైగా హామీలు కూడా మేము నెరవేర్చినాం. తెలంగాణ ఉద్యమకారులని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గల 5 ఎకరాల స్థలంలో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆయా ప్రాంతాల్లోని భూములను ఆక్రమించుకోవాలని కవిత పిలుపునిచ్చారు. అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని, ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల స్థలం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరిట కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆనాడు ఉద్యమ వ్యతిరేకులు పెత్తనం చేస్తూ కేసులు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కూడా మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కరీంనగర్ గడ్డ నుండి ఏ పోరాటం ప్రారంభించినా అది సక్సెస్ అవుతుందన్నారు. పెన్షన్, సంక్షేమ బోర్డు, 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందన్నారు. 1200 మంది తెలంగాణ కోసం అమరులైతే కేవలం 540 మందికి మాత్రమే మేలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు లక్కావత్ రూప్ సింగ్, జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి, జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాట విషయాలన్నీ కూడా బయటకు పోతున్నాయి. మీడియా వాళ్ళు వస్తున్నారు, ఇంకా ఇతర మిత్రులు వస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి మరి ఇక్కడ వరంగల్ రోడ్లో మానకొండూరులో కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు అదేవిధంగా తెలంగాణ జాగృతి సంయుక్తంగా కలిసి మరి ఏదైతే ఈ ప్రభుత్వం 250 గజాల జాగా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిందో ఉద్యమకారులందరికీ, మరి ఆ మాట వారికి గుర్తు చేయడానికి
మీరు 2 ఏండ్లు తాత్సరం చేసిండ్రు, ఇప్పటి వరకు కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యమకారులకు మీరు ప్రామిస్ చేసినటువంటి 250 గజాలు జాగా ఇవ్వాలి, అట్లనే గుర్తింపు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 25,000 పెన్షన్ మీరు ఏదైతే ఇస్తా అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఆ 25,000 రూపాయలు కూడా మరి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా వివిధ ఫోరాలలో మరి ఉద్యమిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా తెలంగాణ జాగృతి పక్షాన సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. మానకొండూరులో ఇక్కడ ప్రత్యేక పరిస్థితి ఉంది. ఇక్కడనే పక్కనే జర్నలిస్టులకు కూడా, ఉద్యమంలో ఉన్న జర్నలిస్టులకు కూడా మరి ఆనాడు 2012లో జాగాలు ఇచ్చిరంట. ఇచ్చిందే ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నారు. ఇక్కడే కాదు చాలా జిల్లాల్లో కూడా మరి జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వం భూమి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నది. అది నిజామాబాద్ అయినా, గద్వాల్ అయినా చాలా చోట్ల ప్రభుత్వం జర్నలిస్టులకు కూడా వెనక్కి తీసుకుంది. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో కరీంనగర్ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వెలికి తీయడంలో సిఈఐఆర్ పోర్టల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ పోలీసులు బాధితులకి ఊరట కలిగిస్తున్నారు. భారీగా మొబైల్స్ రికవరీ కావడంతో పోగొట్టుకున్న బాధితులకు తిరిగి తమ మొబైల్ ఫోన్లను అందజేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సిపి గౌసాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 18,20,000 రూపాయల విలువగల 91 రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు సిపి అందించారు. ఫోన్లను ట్రేస్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబర్చిన రూరల్ పోలీస్ స్టేషన్ టెక్నికల్ టీం సభ్యులు కానిస్టేబుళ్లు విశ్వతేజ, రామ్సాయి కీర్తనలను ప్రత్యేకంగా అభినందించారు. వీరి కృషిని గుర్తించి వారికి త్వరలోనే రివార్డులు అందజేయాలని అధికారులకు సూచించారు. కమిషనరేట్ వ్యాప్తంగా సుమారు 6,700 ఫిర్యాదులు రాగా ఇందులో 3,939 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా రికవరీ ప్రక్రియలో మరో 1,883 ఫోన్లు ఉన్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలంతో పాటు ఏసీపీ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు నరేష్, లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అది సిఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ అయిన మొబైల్ ఫోన్స్ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో టోటల్ 91 ఫోన్స్ ఈరోజు ట్రేస్ అయిన ఫోన్స్ మేము జనాలకి రిటర్న్ చేస్తాము. సిఐఆర్ పోర్టల్ గురించి కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. టోటల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ ఇది స్టార్ట్ అయింది సిఐఆర్ పోర్టల్. అప్పుడు నుంచి మోర్ దెన్ 2,000 ఫోన్స్ హ్యావ్ బీన్ ట్రేస్డ్. ఇంకా మేము అవేర్నెస్ చేస్తున్నాము. ఎవరికి ఇట్లా ఫోన్ మిస్ అయితే లేకపోతే దొంగతనం అయితే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే CIR.gov.in సిఐఆర్ మీరు రాసి గూగుల్ సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో కూడా అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఈస్ దేర్, ఇనిషియల్ రిపోర్టింగ్ ఈజ్ ఖచ్చితంగా కావాలి. ఇనిషియల్ రిపోర్టింగ్ తొందరగా అయితే వీ కెన్ పుట్ దట్ ఫోన్ ఆన్ ట్రేస్ అండ్ ఆటోమేటిక్గా ఫోన్ ఎవరైనా వాడితే మనకి అలర్ట్ వస్తుంది. ఆ తర్వాత ఫోన్ ట్రేస్ చేసి మేము విక్టిమ్స్కి రిటర్న్ చేస్తాము. సో విత్ దిస్ I like to congratulate team of ACP Karimnagar Rural and Inspector Karimnagar Rural, Niranjan Reddy Garu and his team, and his team of tech team, Vishwateja, constables Kirtana and one more, Ram Sai. These 3 constables have worked hard in tracing these phones, and I hope that in future also we'll be able to provide justice to the victims like this. Thank you. ఆన్లైన్ బెట్టింగ్ కు కరీంనగర్ జిల్లాలో మరో యువకుడు బలయ్యాడు. కొత్తపల్లి మండల కేంద్రంలో తోట ఆదిత్య అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ తో సమస్యల పాలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆదిత్య తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఆదిత్య కళ్ళని నేత్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలకి ప్రజలు ముస్తాబవుతున్నారు. నూతన సంవత్సరాన్ని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు యువతీ యువకులు సిద్ధమవుతున్నారు. ఆంగ్ల సంవత్సరం చివరి రోజు ముగింపు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఈ వేడుకలు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో న్యూ ఇయర్ వేడుకలకు గాను మార్కెట్లో సందడి నెలకొంది. నూతన సంవత్సరం రాబోతుంది.
డిసెంబర్ 31ని చిరకాలం గుర్తుండిపోయేలా ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పలు వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్ సందడిగా కనిపించగా 31న రాత్రి 12 గంటల సమయంలో వేడుకలు వైభవంగా జరుపుకోవడానికి సిద్దమయ్యారు. 31న మధ్యాహ్నం నుంచే మాంసం విక్రయాలు జరగనున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రత్యేక వేడుకల వేదికల బుకింగ్ ముందుగానే అయిపోయాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన కేకుల దుకాణాలు, బేకరీల వద్ద యువత, విద్యార్థుల సందడి నెలకొననుంది. శుభాకాంక్షలు తెలుపుకునేందుకు గ్రీటింగ్ కార్డులు, గిఫ్ట్లు కొనుగోలు చేశారు. వస్త్ర నిలయాలు, వ్యాపార సంస్థల వద్ద జనం తమకు నచ్చిన వస్త్రాలు, వస్తువులు కొంటూ కనిపించారు. జనవరి 1కి స్వాగతం చెప్తూ తమ ఇళ్ల లోగిళ్లను ముగ్గులతో రంగులమయం చేసేందుకు రంగుల్ని కొనుగోలు చేశారు. టపాసులు కాల్చడానికి పలు రకాల బాంబులు, తారాజువ్వలను కొనుగోలు చేస్తున్నారు. దూరదేశాల్లో పలు ప్రాంతాల్లో ఉన్న వారికి సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం ప్రారంభమైంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు 1 గంట వరకు తెరిచి ఉండి అమ్మకాలు సాగించేందుకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. మరోవైపు పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేపట్టనున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో డిసెంబర్ 30వ తేదీ వరకు కరీంనగర్, హుజురాబాద్లలో మద్యంతో వేడుకలు చేసుకునేందుకు ఈవెంట్ పర్మిషన్ తీసుకున్నారు. కరీంనగర్లో ఎలాంటి ఈవెంట్ పర్మిట్లను జారీ చేయలేదని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. 2025 డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు జిల్లాలో 147.17 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మరో రోజు మిగిలి ఉంది. గత ఏడాది అంటే 2024 డిసెంబర్ నెలలో 126.03 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కరీంనగర్ శివార్లోని గోపాల్పూర్లో గల శ్రీకెన్లీ కాన్వెంట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వేషాధనలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కుల వృత్తులపై చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన అయోధ్య రామమందిర నమూనా అందరినీ ఆకర్షించింది. అనంతరం ఈర్కుల్లా, నల్లకుంట గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు పల్లె వాతావరణం పట్ల అవగాహన కల్పించేందుకు సంక్రాంతి సంబరాలు నిర్వహించామని శ్రీ కెన్లీ కాన్వెంట్ చైర్మన్ శ్రీకాంత్ అన్నారు. ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తామని చెప్పారు. ఇసురాయి, బొమ్మల కొలువులతో పాటు చెరువులు, పంట పొలాలు, పురాతన వస్తువులను ప్రదర్శించారని అన్నారు. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించేందుకు ఇవి దోహదపడతాయని ఏవో ప్రతాప్ రెడ్డి అన్నారు. అయోధ్య రామాలయ నమూనాతో విద్యార్థుల్లో భక్తి పెంపొందుతుందని చెప్పారు. మనము ప్రతి సంవత్సరం ఇయర్ ఎండింగ్ రోజున మనం వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం మన పాఠశాలలో. అందులో భాగంగానే మనం ముందస్తుగా సంక్రాంతి సంబరాలను, అంతేకాకుండా మన అయోధ్యలో ఉన్నటువంటి రామమందిర నిర్మాణం ఏ విధంగా ఉంటుందో మన విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మనము ఆ రామమందిర నిర్మాణాన్ని, అంతేకాకుండా కుల వృత్తులు ఏ విధంగా ఉంటున్నాయి, కుల వృత్తులను ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కులం వారిని కూడా వేషధారణలో ఇక్కడ చూపెట్టడం జరిగింది. సంక్రాంతి సంబరాలు కూడా చాలా చక్కగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రోజున శ్రీకెన్లీ పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాల పేరిట గొప్ప కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మన ఆనాటి పల్లెల జీవన విధానం ఏ విధంగా ఉంది,
మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేనో తెలపడం కొరకు అనేక కుల వృత్తులు ఏర్పాటు చేయడం జరిగింది. పల్లెలో చేసిన విధానం ఆనాడు ఇసురాయి కావచ్చు, రోలు రోకలి కావచ్చు, పొంగలి కావచ్చు, బొమ్మల కొలువులు కావచ్చు, ఇలా అనేక రకాల సంస్కృతి సాంప్రదాయాలను నెలకొల్పి వారు తెలపడం కొరకు ప్రయత్నం చేశాం. అట్లాగానే చెరువులు, పంట పొలాలు, మంచె, ఒడిశల లాంటి పురాతన వస్తువులను కూడా మనం ప్రదర్శించి వాటి ద్వారా పిల్లలకు ఒక జ్ఞానాన్ని అందించడానికి వరకు ప్రయత్నం చేశాం. కరీంనగర్లోని అమీర్ నగర్ ప్రాంతంలో గల గ్రీన్లాండ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్ షర్ఫుద్దీన్ హాజరయ్యారు. స్కూల్ విద్యార్థులు అతిథులకి ఘన స్వాగతం పలికారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు దాదాపు 1000 మంది హాజరై వివిధ వంటకాల్ని ప్రదర్శించి రుచుల్ని చూశారు. ఈ కార్యక్రమంలో కేకే హైస్కూల్ డైరెక్టర్ మాజీద్ ఉస్మానీ, పాఠశాల కరెస్పాండెంట్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Food festival for the entertainment and for the delicious taste for the students as well as to the parents. So in order to complete this formality, this enjoyment, we have decided to run this time right away from 9 o'clock to 3 o'clock. So on this occasion, on this event, almost all the students, they have participated and they have prepared the delicious food, delicious dishes and presented in front of the parents and the audience. And the parents, they came and they enjoyed and they appreciated the spirit of the students who are not only taking part in the academic but as well as in the extracurricular activities also. So this inauguration is done by ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు నూతనంగా టెట్ రాసే అభ్యర్థులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వీస్ ఉపాధ్యాయులు ఇప్పటికే బీఈడీ వంటి ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సుల్ని పూర్తి చేసి కఠినమైన పోటీ పరీక్షల్ని ఎదుర్కొన్నారని చెప్పారు. మళ్లీ టెట్ తప్పనిసరి చేయడం వేలాది మంది ఉపాధ్యాయులకు మనోవేదనకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిబంధనలను పునః సమీక్షించేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు భగవంతయ్య, బొడిగి శ్రీనివాస్, ప్రమీల, శంకర్, ఆకారపు మమత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రేకుర్తి మాజీ సర్పంచ్, సీనియర్ నేత నందెల్లి ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. రేకుర్తి హనుమాన్ నగర్ లో మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి అస్తపురం మారుతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీతో పాటు ఉచితంగా మందులు అందజేశారు. దాదాపు 200 మంది ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రేకుర్తి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్న నందెల్లి ప్రకాష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పొన్నాల తిరుపతి అన్నారు. రేకుర్తి ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతితో పాటు అస్తపురం మారుతి, రజక సంఘం ప్రధాన కార్యదర్శి మునుగంటి లింగయ్య, మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరపు సతీష్, నాయకులు చాంద్, ఇంతియాజ్, షన్వాజ్, గంగాధర, లాస్యా రవి, దుర్శెట్టి సౌమ్య, నాగర, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని
హనుమాన్ నగర్లోని కేపీ ప్రథమ చికిత్సా కేంద్రంలో కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి విశేష స్పందన వచ్చిన వాళ్ళకి మరి బీపీ, షుగరు, అలాగే ఈసీజీ ఫ్రీగా టెస్ట్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల క్రితం మరి మా గురు సమానులు నందెల్లి ప్రకాశన్న గారి జన్మదినం రోజునే ఈ కేపీ చారిటబుల్ ట్రస్టు స్థాపించి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. మరి ఆయన స్ఫూర్తిగా మేము ఈ రేకుర్తిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అలాగే వృద్ధులకు, అనాథలకు కానీ, ఇన్సూరెన్సులు కానీ, పేదవాళ్ళకి అనేక రకాలుగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేస్తాము. సేవ చేయడానికే ఇప్పుడు హనుమాన్ నగర్లో మేము ఇక్కడ ఈ కాలనీలో 2 హనుమాన్ నగర్ ప్లస్ సాలేనగర్ ఉంటారు కాబట్టి మా కూతుర్లైన సౌమ్యశ్రీ, రమ్యశ్రీ వీళ్ళు పిఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ వారికి అందుబాటులో ఉండడానికే మరి సేవ చేయడానికే ఇక్కడ స్థాపించడం జరిగింది హాస్పిటల్. కరీంనగర్ జిల్లాలోని గోపాలరావుపేట గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనాసురుల విన్యాసాలు చేశారు. పంచాయతీ ఆవరణలోని హనుమాన్ ఆలయం ఎదురుగా ఈ కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులు, విద్యార్థులు హాజరై విన్యాసాలను తిలకించారు. అంతరించిపోతున్న కళని భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పద్మశాలి సంఘ నాయకులు తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నేత కళ్యాడపు ఆగయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. కాగా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆగయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జాతీయ టీడీపీ పార్టీ అధ్యక్షుడు బక్కని నరసింహులు చేతుల మీదుగా ఆగయ్య కుమారుడు కళ్యాడపు నరేష్, కోడలు రవైలకు చెక్కును అందించారు. కళ్యాడపు ఆగయ్య ఎన్టీఆర్ కు వీరాభిమానిగా, పార్టీలో కార్యకర్తగా క్రమశిక్షణతో పనిచేస్తూ ముక్కుసూటిగా మాట్లాడేవారని నరసింహులు అన్నారు. ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేనంతగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు పార్టీ కన్వీనర్ వంచె శ్రీనివాసరెడ్డి, టీడీపీ నేతలు నెల్లూరి దుర్గాప్రసాద్, జనగామ నరసింగారావు, రొడ్డ శ్రీనివాస్, తీగుట్ల రమేష్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.